ఓం శ్రీ మహాగణాధిపతే నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. సకల కారణములకు కారణభూతుడైన శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారి పాదములను తలచుకుంటూ ఈ సత్సంగమును ప్రారంభిస్తున్నాను. గురుదేవా పాహిమాం రక్షమాం, గురుదేవా పాహిమాం రక్షమాం, గురుదేవా గురుదేవా గురుదేవా. One Tatya Baba Kote writes that before Sai Baba came to live in the mosque, he lived for some time in a jungle of thorny trees, and that he was taken to be a madman by the village urchins who often stoned him, but he never got angry with them nor protested against their waywardness. Tatya Baba Kote అనే అతను రాసిన గ్రంథంలో బాబాగారు షిరిడీకి వచ్చే ముందు కొన్ని ఏళ్ళు చాలా పెద్ద చిట్ట అడవిలో నివసించేవారట. అక్కడ ఉండే అంటే ఆ ప్రాంతపు గ్రామపు ప్రజలు ఆయనను ఒక పిచ్చివాడు అనుకుని ఆయన పైన రాళ్ళు విసిరేవారు. కానీ బాబాగారు ఏ రోజు ఆ రాళ్ళు విసిరిన మనుషులపైన కోపగించలేదు, అరవలేదు కూడా. Thus the birth, parentage, religion, caste and the native place of Baba remained a mystery. Many people repeatedly asked him about these details, but he quietly put them off the point with a smile. Once a thief who was arrested by the police told the Dhulia court that he was given the valuable articles in his possession by Sai Baba of Shirdi. Then the Dhulia court sent a commissioner to him to record Baba's replies to the inquiries. ఇలా బాబాగారి యొక్క పుట్టుక వృత్తాంతము, ఆయన యొక్క తల్లిదండ్రులు, ఆయన ఏ కులానికి మతానికి చెందినవాడు, ఆయన పుట్టిన చోటు, ఇవన్నీ గొప్ప రహస్యంగానే మిగిలిపోయినాయి. వీటి గురించి ఎంతోమంది ఎన్నోసార్లు బాబాగారిని అడుగగా బాబాగారు వాటికి సరి అయిన సమాధానము ఇవ్వకుండా మాట మార్చేసేవారట ఒక చిరునవ్వుతో. ఒకప్పుడు ఒక దొంగ కొన్ని వస్తువులని దొంగలించి అక్కడ ఉండే రక్షక భటులకు పోలీసులకు పట్టుబట్టాడు. ఆ పోలీసులు ఆ దొంగని ఇవన్నీ నువ్వు దొంగలించావా, నీకు ఎక్కడ దొరికాయి అని అడుగుగా ఆ దొంగ దానికి నిజమైన సమాధానం ఇవ్వకుండా నాకు షిరిడీలో సాయిబాబా అనేవారు ఈ వస్తువులు నాకు ఇచ్చారు అని చెప్పి అన్నాడనమాట. ఇది దులియా అనే ఒక గ్రామం అనుకుంటాను. అక్కడ ఆ కోర్టులో ప్రవేశపెట్టేప్పటికి ఇవన్నీ చెప్తాడు ఈ దొంగ. వెంటనే ఆ దులియా కోర్ట్ జడ్జి గారు బాబా గారికి కబురు పంపుతారు ఎంక్వైరీ కోసం, చర్చ కోసం. చర్చ ఇలా వెళ్ళసాగింది. ద ఎంక్వైరీ వెంట్ ఆన్ దస్. జడ్జ్ స్టార్ట్స్ asking Baba like this, what is your name? Then Baba said, they call me Sai Baba. Judge, మీ పేరేమిటి అని అడగగా బాబా గారు నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు అని సమాధానం ఇచ్చారు. వెంటనే జడ్జ్, యువర్ ఫాదర్స్ నేమ్? బాబా గారు ఇచ్చిన సమాధానం అది కూడా సాయిబాబా. జడ్జ్ వెంటనే మీ గురువు గారు పేరు? బాబా గారు చెప్పిన సమాధానం వెంకుస. దెన్ వెంటనే జడ్జి గారు అడిగిన దెన్ జడ్జి ఆస్క్డ్, వాట్ ఈస్ యువర్ రిలీజియన్? బాబా గారు జడ్జి అడిగిన ప్రశ్న మీ కులం ఏమిటి? దెన్ బాబా సెడ్ కబీర్. బాబా గారు ఇచ్చిన సమాధానం కబీర్ కులం. కాస్ట్ ఆర్ కమ్యూనిటీ, ఏ మతానికి చెందినవారు అని జడ్జి అడగగా బాబా గారు ఇచ్చిన సమాధానం బాబా టోల్డ్
It is Parvardigar, that is God. Then judge asked, what is your age? Baba said, lakhs of years. జడ్జి గారు అడిగిన మరో ప్రశ్న, చిట్ట చివరి ప్రశ్న, ఈ వయసు ఎంత? బాబా గారు ఇచ్చిన సమాధానం, కొన్ని లక్షల సంవత్సరములు. It is evident from these replies that Baba did not look upon himself as his body, and so he never revealed anything of his early life to any devotee. ఈ ప్రశ్నలు సమాధానాలను పట్టి చూస్తుంటే బాబా గారు ఎల్లప్పుడూ తానున్న ఆ శరీరంతో ఎప్పుడూ పోల్చుకోలేదు అని మనకి తెలియవస్తుంది. అంతేకాకుండా ఆ విషయాలు అసలు ఎప్పుడూ తన యొక్క భక్తులకి చెప్పదలుచుకోలేదు, చెప్పలేదు కూడా. నిర్గుణతత్వాన్ని ఆయన బాబా గారు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. బాబా is showing his formless, that he's saying that he is formless. He's making the people to realize that he is formless. Is what we should understand from this statement. Now let us move to another small story which is very interesting. It is about a great devotee by the name M.B. రీగే. ఇప్పుడు మనం ఇంకొక చిన్న అద్భుతమైన కథకి వెళదాం, చదువుకుందాం. M.B. రీగే అనే ఒక మహాభక్తుడి యొక్క కథ. M.B. రీగే was very devoted to Lord Vishnu from his boyhood. Even from his younger days, he used to sit for a long in one yogic posture, meditating on his chosen deity. M.B. రీగే అనే ఒక బాలకుడు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఆయన చిన్న వయసు నుంచే మహావిష్ణువుని తలుచుకుంటూ ధ్యానంలో కూర్చుని ఉండేవాడు. In his 21st year, that is about 1910, he had 3 successive dreams in one night. ఆయన ఒక 21వ సంవత్సరంలో, అనగా అప్పట్లో అది 1910వ సంవత్సరం, అప్పుడు ఆయనకి 3 గొప్ప అద్భుతమైన కళలు ఏర్పడ్డాయి, కళలు వచ్చాయి. ఫస్ట్ కళ, at first he experienced his separation from his physical body and before him was the divine form of Lord Vishnu. ఫస్ట్ కళ ఏమిటంటే ఆయన తన శరీరం నుంచి బయటకు వచ్చినట్టు, ఆయన శరీరం ముందు సాక్షాత్ శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమైనట్లు కళ ఏర్పడింది, కళ వచ్చింది. ఇది మొదటి కళ. దిస్ వాస్ హిస్ ఫస్ట్ డ్రీమ్. ద సెకండ్ డ్రీమ్, a second time the same vision reoccurred, but this time there was someone else standing beside him. Lord Vishnu pointed to that stranger and said, this Sai Baba of Shirdi is your man, you must resort to him. రెండవ కళ కూడా అటువంటి కళే ఏర్పడింది. అనగా ఆయన తన శరీరం నుంచి బయటకు వచ్చినట్లు, ఆయన ఎదురకుండా శ్రీ మహావిష్ణువు నుంచున్నట్లు. కానీ ఈసారి అది మటుకే కాకుండా ఆయన పక్కన ఇంకో మనిషి ఎవరో నుంచున్నట్లు ఆయనకి కళ వచ్చింది. ఆ కళలో ఆ మనిషిని చూపిస్తూ మహావిష్ణువు, సాయిబాబా అను ఈ మనిషి, షిరిడీకి చెందిన సాయిబాబా అను ఇతనే నీ యొక్క మనిషి, నువ్వు వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి, ఆయనను నువ్వు శరణాగతి చెయ్యాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు M.B. రీగే గారికి చెప్పారు ఆ కళలో. ఇది రెండవ కళ. దిస్ వాజ్ హిస్ సెకండ్ డ్రీమ్. In the third vision, he again left his physical body and drifted in the air to some village. There a stranger told him that it was Shirdi. Then he inquired whether there was a holy man by name Sai Baba in that village. The stranger led him to a mosque where Rege saw Sai Baba seated, leaning against its wall with his legs stretched before him. మూడవ కళ.
ఏంటంటే ఈసారి రేగే గాలిలో ఎగురుకుంటూ ఎక్కడో ఒక గ్రామానికి వస్తాడు. అక్కడ ఒక బాటసారి ఇది షిరిడి అని చెప్తాడు. చెప్పిన వెంటనే రేగే అడిగింది, వెదర్ దెర్ వాజ్ హోలీ మ్యాన్ బై నేమ్ సాయిబాబా ఇన్ దట్ విలేజ్. ఇక్కడ ఎవరైనా సాయిబాబా అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ గ్రామంలో అని అడుగ్గా, దట్ స్ట్రేంజర్ లెడ్ హిమ్ టు ఎ మాస్క్. వెంటనే ఆ బాటసారి అవును అని చెప్పి ఒక మసూదికి రేగని తీసుకెళ్ళి అక్కడ సాయిబాబా గారిని చూపిస్తాడు. బాబా గారు అక్కడ ఒక గోడకి ఆనుకుని కాళ్ళను జాపుకుని ఒక గోడకి ఆనుకుని కూర్చుని ఉంటారన్నమాట. ఆన్ సీయింగ్ రేగే సాయిబాబా గాట్ అప్ అండ్ సెడ్, డూ యూ టేక్ మై దర్శన్? ఐ ఆమ్ యువర్ డెప్టర్. I must take your darshan, and placed his head reverently on Rege's feet. Then the vision ended. రేగేని చూడగా మసూదికి వచ్చిన ఆ బాటసారితో మసూదికి వచ్చిన ఆ రేగేని చూడగా బాబాగారు లేచి నుంచుని, నా దర్శనం కోసం నువ్వు వచ్చావా? నేను నీకు రుణస్థుణ్ణి అని అంటూ బాబాగారు తన శిరస్సునే రేగే యొక్క పాదములపై పెడతాడు. పెట్టిన తర్వాత ఆ కళ అలా ముగిస్తుంది అన్నమాట. దో హీ సా సాయిబాబాస్ పిక్చర్ ఎర్లియర్, he never knew that Sai-Baba's most characteristic manner of sitting was with his legs stretched out before him. బాబాగారి యొక్క చిత్రపటాన్ని ఇంతకుముందు రేగా చూసినా ఇట్లా బాబాగారు కాళ్ళు జాపుకొని కూర్చున్నట్లు ఎక్కడా చూసి ఉండలేదు రేగే. Shortly after Rege went to Shirdi to verify whether Baba was his destined guru, as his dream seems to indicate. When he actually saw Baba, a doubt arose in his mind whether it would be proper to worship a man like him. ఇలా షిరిడీకి వచ్చి బాబాగారిని నేను కొలవాలి, ఈ బాబాగారినే నేను కొలవాలా అనే ఒక యావతో షిరిడీకి వచ్చిన రేగే బాబాగారిని చూసిన వెంటనే ఇటువంటి మనిషిని నేను కొలవాలా, ఇటువంటి మనిషిని నేను దండం పెట్టుకోవాలా అనే ఒక యావ ఆయన కలుగుతుంది. At once Baba said, what do you worship a man? The rebuff was keen and to the point. రేగేకి ఈ యావ వచ్చిన వెంటనే మరుక్షణం బాబాగారు, ఏంటి నువ్వు మనిషిని కొలుస్తావా అని అడుగుతారు. When every other devotee retired to his home, Rege made bold visit Sai, though it was thought that no one should visit him at that hour. అందరూ దర్శనం అయ్యి ఇంటికి వెళ్ళిపోగా రేగే మట్టుకు ధైర్యంగా బాబా గారిని దర్శించడానికి ముందు వచ్చారు. అంటే అప్పుడు మసీదు ఖాళీ అయ్యే సమయం, అందరు భక్తులు తన బసలకే వెళ్ళిపోతున్నారు. బాబా ఫార్ ఫ్రమ్ గెటింగ్ యాంగ్రీ బీకాన్ టు హిమ్. బాబా గారు ఆ సమయాన కోపపడకుండా ముందు వచ్చిన రేగేని ఆహ్వానిస్తారు. రేగే అప్రోచ్డ్ హిమ్ అండ్ బౌడ్ హిమ్ విత్ రెవరెన్స్. చాలా వినయ విధేయతలతో బాబా గారికి రేగే దండం పెట్టుకుంటాడు. At once Sai-Baba hugged him with love and said, "You are my child. When others are present, we keep up the children." Thus was the man's dream confirmed. వెంటనే బాబా గారు ప్రేమతో రేగేని కావలించుకుని, నువ్వు నా బిడ్డవి అని అంటారు. అన్న వెంటనే రేగేకి ఆ సందేహం తీరిపోతుంది. అంటే ఏంటి నిర్ధారణ అవుతుంది. ఏంటి, ఈయనే నా మనిషి, మహావిష్ణువు చెప్పినట్టు ఈయనే ఇక నా మనిషి, ఈయనే నా గురువు, ఈయనే సాక్షాత్ నాకంతా అని చెప్పి ఆయనకి నిర్ధారణ అయిపోతుంది. One another afternoon, Baba embraced him and said, "The key of my treasury is now placed in your hands. Ask anything you want." Then Baba said, Shrewd Rege, "I want this." Let me repeat, I'm sorry. One another afternoon, Baba embraced him and said, "The key of treasury is now placed in your hands. Ask anything you want." This is what Baba asked Rege. Then Rege told. Then Baba said, "Shrewd Rege, I want this in this or in any future birth that may befall me. You should never part from me."
You should always be with me. Baba patted him joyously and said, Yes, I shall be with you. Inside you, outside you, whatever you may be or do. ఒక మధ్యాహ్నం బాబా గారు రేగేని కావలించుకుని, నా యొక్క ఖజానా తాళం చెవులు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి, నీ చేతిలో పెడుతున్నాను, నీకు ఏం కావాలో అడుగు, నేను ఇస్తాను, ఇవ్వగలను అని బాబాగారు రేగాని అడుగుతారు. అడుగోగా రేగే చెప్పినది, అయితే బాబా వినండి, నాకు ఇది కావాలి. ఏమిటంటే ఈ జన్మలో మటుకే కాకుండా ఇంకా పై జన్మలలో కూడా మీరు నన్ను విడవకూడదు, నేను మిమ్మల్ని విడవకూడదు, మీరు నాతోనే ఎల్లప్పుడూ ఉండాలి అని అంటారు. వెంటనే బాబాగారు రేగాని ఓదారుస్తూ, ఎస్, ఐ షాల్ బీ విత్ యూ, తప్పకుండా నేను నీతోనే ఉంటాను, నీ లోపల ఉంటాను, నీ బయట ఉంటాను, సర్వకాలాల సర్వదిక్కుల నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పి మాట ఇస్తాడు బాబాగారు. దిస్ వన్ ఇన్స్టెన్స్ టు షో హౌ when Rege's heart was wielding to some other love, Baba arrested his monopoly over it. ఇంకో సంఘటన, రేగే ఎప్పుడు దారి తప్పేటట్టు ఉన్న సమయంలో, ఒకసారి దారి తప్పేటట్టు ఉన్న సమయంలో బాబాగారు రేగేని ఎట్టా ఆదుకున్నారు, భగవంతుడు భక్తుణ్ణి ఎలా ఆదుకుంటాడు, లేక ఒక గురువు తన శిష్యుని ఎలా ఆదుకుంటాడు అనేది ఈ సంఘటన ద్వారా మనకి తెలియవస్తుంది. Many years later, Rege's child died and his wife was disconsolate. కొన్ని సంవత్సరాల తర్వాత రేగే యొక్క పుత్రుడు చనిపోతాడు. ఆయన భార్య చాలా కష్టాల్లో మునిగిపోయి ఉంటుంది. With the dead child in his lap, Rege sat on with a grief-stricken heart. పుత్రుడి యొక్క చనిపోయిన శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని చాలా బాధతో రేగే కూర్చుంటాడు. బాబా at once appeared before him and said, Do you want me or the dead child? Choose, you cannot have both. వెంటనే అలా కూర్చున్నప్పుడు బాబా గారు ప్రత్యక్షమయ్యి రేగేతో, నీకు నేను కావాలా లేకపోతే చనిపోయిన నీ బిడ్డ కావాలా, అంటే చనిపోయిన నీ బిడ్డ మరలా ప్రాణాలతో కావాలా అని అడుగుతాడు. నీకు రెండూ కోరుకోలేవు. You cannot ask for both. You cannot have both. If you want me to revive the child, I will, but then you will have me no more with you. If you do not ask for the revival of this one, you will have several children in the due course. చనిపోయిన బిడ్డ మరలా నీకు ప్రాణాలతో కావాలి అంటే నేను బతికిస్తాను, కానీ నేను నీకు లభ్యం కాను. కానీ నీకు చనిపోయిన బిడ్డ కాకుండా నేనే కావాలి అని చెప్పి నువ్వు కోరితే భవిష్యత్తులో నేను ఎల్లప్పుడూ నీతో ఉంటాను, అంతేకాకుండా భవిష్యత్తులో నీకు మరలా సంతానం కలుగుతుంది అని చెప్పి బాబా గారు అంటాడు. వెంటనే రేగే said that he wanted him only. Then Baba said, Do not grieve. Then Baba vanished. వెంటనే రేగే గారు, నాకు మీరే కావాలి బాబా అని చెప్పి అన్న వెంటనే బాబా గారు అన్నమాట, అయితే బాధపడకు అని ఓదారించి ఆస్పర్దించి మాయమైపోతాడు, అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. Another confirmation that he was Baba's man. Once he visited a great saint in Pune named Shri Madhavanath. The latter said, You are Sai Baba's man. రేగే బాబాగారి యొక్క మనిషి, బాబాగారి యొక్క పుత్రుడు అని నిర్ధారణ పరిచే ఇంకో సంఘటన. ఒకప్పుడు రేగే పూనాలో శ్రీ మాధవనాథ్ అనే ఒక గొప్ప యోగిని దర్శించుకుంటాడు. ఆ దర్శించుకున్న వెంటనే ఆ మాధవనాథ్ అనే యోగి, నువ్వు బాబా యొక్క మనిషి అని చెప్పి అంటాడు. అంతేకాకుండా ఇది ఇంకో సంఘటన. In 1912, Rege visited Baba on the holy Guru Purnima day.
Seeing other devotees offering garlands and other gifts to Baba, he regretted that he did not remember to get any gift. At once Baba said, "All these are yours," and pointed at the garlands offered by the other devotees. Thereby Baba hinted that the heart's loving wish to offer is of greater value than a formal physical offering. 1912వ సంవత్సరంలో రేగే గారు ఒకసారి బాబా గారిని గురు పౌర్ణమి రోజు దర్శించుకుంటారు. ఎంతోమంది భక్తులు బాబా గారి గురు పౌర్ణమి నాడు పూల మాలలు, ఎంతో బహుమతులు తీసుకుని బాబాకి సమర్పించుకుంటారు. అది చూసిన రేగే, అయ్యో నేను బాబా గారికి ఏం తీసుకురాలేదే, మర్చిపోయానే అని చెప్పి అనుకుంటారు. ఆ యావ ఎప్పుడు రేగే కలిగిందో వెంటనే బాబా గారు ఈ బహుమతులు ఈ పూల మాలలో అంతా నీవే అని రేగేకి చెప్పి పరిశుద్ధమైన హృదయపూర్వకమైన ప్రేమ ముఖ్యం, కానీ ఈ వస్తువులో కాదు అని బాబా గారు రేగేని ఆశీర్వదిస్తారు. ఇలా పరిపూర్ణంగా పరమ ప్రేమతో, పరమ భక్తితో, గుడ్డి నమ్మకంతో బతుకుతున్న ఎంతోమంది భక్తులకు ఇటువంటి అనుభవాలు బాబా గారు ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ విషయాల్లో మొదటి విషయం, ఆ దొంగ వస్తువును దొంగలించి ఇది నాకు బాబాగారు షిరిడీలో బాబాగారు ఇచ్చినది అని చెప్పినప్పుడు ఈ కోర్టు వాళ్ళు బాబాగారు అడిగిన ప్రశ్నల గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. ఆ జడ్జు అడిగిన ప్రశ్నలు బాబాగారి చెప్పిన సమాధానాలు ఏమంటే, ఇప్పుడు మనం పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో పెళ్లి కూతురు తరఫు వాళ్ళు శివుడిని, అంటే పార్వతీ అమ్మవారు తరఫు చెందిన వాళ్ళు పరమశివుడిని అడిగిన ప్రశ్నలు, ఇలా జడ్జి గారు బాబా గారిని అడిగిన ప్రశ్నలు కొంచెం పోల్చుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. హిమవంతుడి యొక్క, అంటే పార్వతీ అమ్మవారి యొక్క రిలేటివ్స్, చుట్టాలు శివుడిని అడిగింది, నీ పేరేమిటి? నా పేరు సదాశివుడు, పరమశివుడు, సదాశివుడు. శివయ్య చెప్పిన సమాధానం. ఇక్కడ జడ్జి అడిగింది, నీ పేరేమిటి? అందరూ నన్ను సాయిబాబా అని పిలుస్తారు. వెంటనే ఇక్కడ ఇటు నీ తల్లిదండ్రులు ఎవరు? మీ తాత ముత్తాతలు ఎవరు? అది కూడా పరమశివుడు, సదాశివుడే. ఇక్కడ జడ్జి అడిగింది, హూ ఈజ్ యువర్ ఫాదర్? ఇట్ ఈస్ ఆల్సో సాయిబాబా. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతారం గురించి అనుకుందాం. బాబా గారిని అడిగిన ప్రశ్న, తర్వాత ప్రశ్న, ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ గురు? వెంకుస. ఆదిశంకరాచార్యాస్ గురు గోవింద భగవత్పాద. గోవింద వెంకుస, గోవింద వెంకట. Adi Shankaracharya is considered to be the incarnation, Amsavatara of Lord Dakshinamurti. Baba was asked again, to which religion you belong? I belong to Kabir. The religion, Kabir's religion, is what Baba answered here. Baba గారు చెప్పిన సమాధానం, ఏ కులానికి చెందినవారు మీరంటే కబీర్ కులానికి అంటారు. ఇప్పుడు కబీర్ ఎవరు? కృష్ణప్రేమి, వినుంటారు అందరూ. ఆయన చెప్పినది సాక్షాత్ దక్షిణామూర్తి యొక్క ఇంకో అంశావతారం కబీర్ దాస్ అని చెప్పి అన్నారు ఆయన ప్రవచనాల్లో.
అంతేకాకుండా అటువంటి ఎంతోమంది యోగులు తమ ప్రవచనాలలో కబీర్ ఎవరో కాదు, సాక్షాత్ దక్షిణామూర్తి అని అన్నారు. ఆ కబీర్ కులానికి చెందిన వాడిని నేను అని చెప్పి ఈయన అంటున్నాడు ఇక్కడ. మీ వయసు ఎంత అని అడుగగా ద వెరీ నెక్స్ట్ క్వశ్చన్ ద జడ్జ్ వెరీ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఏజ్? బాబా ఆన్సర్డ్ lakhs and lakhs of years. బాబా చెప్పిన సమాధానం కొన్ని లక్షల సంవత్సరములు. పరమశివుడికి ఆది అనేది లేదు, అంతము అనేది లేదు. ఆది మధ్యాంత రహితుడు. అరుణాచలం యొక్క మనం తత్వాన్ని గుర్తుకు తెచ్చుకుంటే అది దీనికి సరిపోతుంది. ఎందుకంటే ఆదిని వెతకటానికి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు బయలుదేరటం, అంతాన్ని వెతకడానికి బ్రహ్మదేవుడు బయలుదేరటం. సో ఇక్కడ ఈయన lakhs and lakhs of years, దీనికి అర్థం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా నేను ఉన్నాను, నేను ఒక పాత వస్తువుని అని అర్థం ఇక్కడ దీనికి. సో దానికి సరిపోతుంది. సంభవామి యుగే యుగే అని భగవంతుడు భగవద్గీతలో చెప్పింది ఏంటంటే, ఇలా ప్రతి యుగంలో అవసరం వచ్చినప్పుడల్లా ఎల్లప్పుడూ భగవంతుడు ఉంటూనే ఉంటారు. సంభవామి యుగే అవసరం వచ్చినప్పుడల్లా, ప్రతి యుగంలో అవసరం వచ్చినప్పుడల్లా నేను ఇలా ఉద్భవించుకుంటాను, నేను అవతరిస్తాను, ఇలా సిద్ధుల రూపంలో యోగుల రూపంలో అవతరిస్తూనే ఉంటాను అని చెప్పి అన్న మాటకి దీనికి సరిపోయింది. షిరిడీలో సాయిబాబాగా కూడా భగవంతుడు ఆ సమయంలో అవతరించి ఇప్పుడు కూడా మనందరినీ కంటికి రెప్పలా కాపాడుతూనే వస్తారు. కనుక ఆ పరమాత్ముడు మనకు చెప్పిన ప్రకారం శ్రద్ధాసపూర్తితో జీవిస్తూ మనం ఆయన అండదండలతో బతుకుదాం. శ్రద్ధ అంటే పరిపూర్ణమైన నమ్మకము, పరిపూర్ణమైన భక్తి. సబూరి అంటే ఓర్పు. ఈ రెండిటితో మనం బతుకుతూ ఆయన ఆశీర్వాదములు పొందుదాము. ఆయన మనల్నందరినీ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయనే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్ఠం చ షిరిడీవాసినే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తావతారణే. ఏతాని దశనామాని త్రిసంధ్యాలయ పఠేన్నరః సర్వకష్టభయన్ముక్తో. శ్రీ సాయినాథ శ్రీ సాయినాథ శ్రీ సాయినాథ గురు కృప. శ్రీ సాయినాథ గురు కృప. శ్రీ సాయినాథ గురు కృప. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వం శ్రీ సాయి సద్గురుదేవార్పణమస్తు. గురుదేవా పాహి మాం రక్షమాం, పాహి మాం రక్షమాం, పాహి మాం రక్షమాం, పాహి మాం రక్షమాం. గురువరా గురువరా గురువరా.